హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం కావడం జరిగింది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో కబ్జాలు కావచ్చు, చెరువుల కబ్జా, అలాగే చెరువుల్లో మట్టి పోయడం లాంటివి కావచ్చు, అలాగే ఇల్లీగల్‌గా లేఅవుట్స్ చేయడం, లేఅవుట్స్‌లను రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుగా రోడ్లు వేయడం, ఇవన్నీ ఏదైతే గోడలు నిర్మించడం ఇవన్నీ ఇల్లీగల్‌గా చేయడం జరుగుతుందో వాటిపైన కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది హైడ్రా. ఇప్పుడు ఎవరైతే కబ్జా రాయిలు ఉండడం జరిగిందో వాటి కోసం అట్లాంటి చర్యలు చేపట్టిన వారిపైన కూడా కేసులు వేసే విధంగా కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ సిద్ధం కావడం జరిగింది. మే 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బుద్ధ భవన్ వద్ద హైడ్రా కార్యాలయం ఏదైతే ఉండడం జరిగిందో ఆ కార్యాలయం పక్కనే ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మన విజువల్స్ లో చూస్తే ఈ ఏదైతే హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఉండడం జరిగిందో దీనిలో G+2 ఉండడం జరిగింది. దాదాపుగా గ్రౌండ్ కావచ్చు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్లో 3,500 ఎస్ఎఫ్టీ చొప్పున దాదాపుగా 10,500 వరకు ఎస్ఎఫ్టీ ఉండడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే హైడ్రా పోలీస్ స్టేషన్ కి సంబంధించి హైడ్రా విధులంతా కూడా గతంలో చెప్పిన విధంగానే ఓఆర్ఆర్ వరకు కూడా కబ్జా కావచ్చు, ఏదైతే చెరువుల కబ్జా, ప్రభుత్వ స్థలాల కబ్జా లాంటి ఏవైతే చేయడం జరుగుతుందో వాటన్నిటిపైన కూడా ఉక్కుపాదం మోపే విధంగా కూడా చర్యలు తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి గతంలో సివిల్ పోలీస్ స్టేషన్లలో వీళ్ళందరికీ వెళ్లే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కటి ఏవేవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించి ల్యాండ్ గ్రాబింగ్ లో ఉండడం జరుగుతుందో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి వాటిపైన కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయవచ్చు. వారికి సంబంధించిన కేసులన్నిటి కూడా దీన్నే హైడ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో రావడం జరుగుతుంది. అలాగే సివిల్ పోలీసులు ఏ విధంగా ఉండడం జరుగుతుంది, వారంతా కూడా డిమాలిషన్ చేసినప్పుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ పర్పస్ లో మాత్రం సివిల్ పోలీసులు ఉంటున్నారని కూడా హైడ్రా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో హైడ్రాకి సంబంధించి గతంలోనే ప్రభుత్వం కేటాయించడం జరిగింది, కొంతమంది అధికారులను కూడా కేటాయించడం జరిగింది. సో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తంగా దాదాపు 60 మంది అధికారులు ఉండడం జరుగుతుంది. ఒక ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో కూడా ఇదంతా కూడా నిర్వహణ ఉండడం జరుగుతుంది. అలాగే 6 సిఐలు, 12 మంది ఎస్ఐలు, దాదాపుగా 30 మంది కానిస్టేబుల్, దాదాపుగా 60 మంది కూడా దీంట్లో విధులు నిర్వహిస్తారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా సామాన్య జనం ఏవైతే ఉండడం జరిగిందో, ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, మిగతా ఏదైనా సమస్యలు ఉండడం జరుగుతుందో వాటన్నిటిని కూడా ఇక్కడ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. వారందరూ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటారని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే గతంలో చూసుకున్నట్టయితే హైడ్రా పెద్దవారు ఎవరెవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడడం జరుగుతుంది వారిపైన కూడా ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని చెరువులను కూడా 5 చెరువుల వరకు కూడా దత్తత తీసుకుని వాటిని బ్యూటిఫికేషన్ చేస్తున్నారు ఆ హైడ్రా అధికారులు. ఇందులో భాగంగానే ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ వస్తున్న నేపథ్యంలో కూడా సామాన్య జనం కావచ్చు, ఎవరైతే కష్టపడి రూపాయి కూడబెట్టుకొని స్థలాలు కొనడం కావచ్చు, అలాగే ప్రభుత్వ సంపదలు కావచ్చు, చెరువులు కావచ్చు, అన్యక్రాంతం కాకుండా ఎవరైనా సరే ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో హైడ్రా పోలీస్ స్టేషన్ వస్తున్న నేపథ్యంలో కూడా కబ్జా రైళ్ల గుడ్డలో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అధికారులను కావచ్చు, డిఆర్ఎఫ్ కి సంబంధించి ఏదైతే వీరికి సంబంధించిన వాహనాలను కూడా దాదాపు 70 వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది. ఇందులో స్కార్పియో వాహనాలు కావచ్చు, డీసీఎంలు కావచ్చు, అలాగే 2 వీలర్ మోపెడ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా సమకూర్చడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏవైతే నిధులు ఉండడం జరిగిందో అన్నిటి కూడా కేటాయించడం జరిగింది. అది అధికారులకు కావచ్చు, పూర్తి స్థాయిలో అంటే వీరికి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా ప్రభుత్వం వీరికి కేటాయించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఓఆర్ఆర్ వరకు ఇసుక మాఫియా నుంచి మొదలుకుంటే ల్యాండ్ గ్రాబింగ్, ప్రభుత్వ స్థలాల గ్రాబింగ్ కావచ్చు, పేదల సంబంధించిన లేఅవుట్లలో అన్యంక్రాంతం కావడం జరిగింది. వాటన్నిటిపైన కూడా వీటికి హైడ్రాలో ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని, అట్లాంటి వారు ఎవరైతే చట్టబద్ధంగా చట్టవిరుద్ధంగా ఎవరైతే పనులు చేయడం జరుగుతుందో వారిపైన కేసులు వేస్తామని, వాటికి సంబంధించి నాంపల్లిలోని మెట్రోపాలిటన్ 9th మేజిస్ట్రేట్ లో వీటికి సంబంధించిన కేసులన్నిటి కూడా అక్కడ పరిష్కరింపబడతాయని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మే 8వ తేదీన దీనికి సంబంధించిన ప్రారంభోత్సవానికి అన్ని సర్వం సిద్ధం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకుంటే దాదాపుగా 10,500 ఎస్ఎఫ్టీలో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ G+2 లో మొత్తంగా దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్ అంతా కూడా నిర్మింపబడింది. ఇది అలాగే ఎవరైనా సరే హైడ్రాకి సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటే మాత్రం బుద్ధ భవన్ వద్ద ఉన్న హైడ్రా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు. ముందుగానే కెనాపీ వద్ద ఎంటర్ కాగానే రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ వద్ద కూడా వారికి ఏదైతే కంప్లైంట్ ఉంటుందో జరిగిందో వారంతా కూడా అక్కడ కంప్లైంట్ చేయొచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ల్యాండ్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను గ్రాప్ చేయడం కావచ్చు, ఏదైతే చెప్పడం జరుగుతుందో వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంటుందని కూడా అధికారులు చెప్తున్న సందర్భం ఉంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.